హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. జీవితంలో మీ గోల్స్‌ని రీచ్ అవ్వకుండా ఆపే కొన్ని పాయింట్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో అర్థం చేసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అందరికీ జీవితంలో ఎంతో లగ్జరీగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఒక అద్భుతమైన లైఫ్‌ని లీడ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి కోరికుంటుంది. అలాంటి కోరికలు పెట్టుకుంటారు, గోల్స్ అయితే పెట్టుకుంటారు. కానీ చాలామంది సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే చాలా తక్కువ పర్సెంటే సక్సెస్ అవుతారు. ఎందుకు అన్న విషయం గురించి ఈ వీడియో చివరి వరకు కనుక ఫాలో అయ్యారు అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగా చాలామంది ఎందుకు వాళ్ళ గోల్స్ పెట్టుకొని కూడా రీచ్ అవ్వలేకపోతారు అనే దానికి నేను కొన్ని కారణాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ కారణాలని ఆ కారణాలని కొంచెం కరెక్షన్ చేసుకోగలిగారు అంటే, వాటిల్ని ఓవర్‌కమ్ చేయగలిగారు అంటే, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మార్చుకోవడం ద్వారా మీ గోల్స్‌ని చాలా ఈజీగా రీచ్ అవుతారు. మరి మీ గోల్స్‌ని రీచ్ అవ్వకుండా ఆపే కొన్ని కారణాల గురించి డిస్కస్ చేస్తే, అందులో ఒకటి గోల్స్‌ని అవ్వచ్చు, వాటి యొక్క ఫలితాలను అవ్వచ్చు ఇమ్మీడియేట్‌గా ఆశించడం. అంటే ఆ గోల్స్ వెంటనే అయిపోవాలి. మీకు కావాల్సినది చాలా వేగంగా అయిపోవాలి అని దాని వెంపట ఒక రకమైన ప్రెషర్ పెడుతూ ఉంటారు చూశారు. అలా ప్రెషర్ పెట్టడం వల్ల మీ మైండ్‌కి కరెక్ట్ అయిన పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వలేరు. మరి దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే చూడండి, ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే 9 నెలలు వెయిట్ చేయాలి. అంతేగాని అంత టైం ఎందుకు? 4 నెలల్లోనో, 6 నెలల్లోనే బిడ్డకి జన్మనిచ్చేద్దాం కదా! అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ బిడ్డ, ఆ బేబీ హెల్తీగా బయటకొస్తుందా? అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మీ కోరికలు, మీ గోల్స్ వైపు గనక టైము లేనట్టుగా, కంగారుగా ప్రెషర్ గాని పెట్టారు అంటే, ఆ గోల్స్‌ని మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళవుతారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే కూల్ మైండ్ సెట్‌తో ప్రశాంతంగా మేనిఫెస్టేషన్, అఫర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మాత్రమే మీ గోల్స్‌ని మీరు అనుకున్న టైంలో రీచ్ అవ్వగలరు అనే పాయింట్‌ని అర్థం చేసుకోండి. ఫాలో అవ్వండి. ఇక ఇంకొక పాయింట్‌కొస్తే అదేంటంటే చాలామంది గోల్ పెట్టుకున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఉత్సాహం కొన్ని రోజుల్లోనే ఆ ఎక్సైట్‌మెంట్ అవ్వచ్చు, ఆ ఉత్సాహం అవ్వచ్చు, తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోతారు. దీనికి గనక ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే చాలామంది బాడీ స్ట్రాంగ్‌గా అవ్వాలని, లేదంటే వెయిట్ తగ్గాలని జిమ్‌లో జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వనప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో, ఉత్సాహంతో మంత్లీ ఫీజ్ కాదు 6 మంత్‌కి కూడా ఫీజ్ కట్టేస్తారు. కంటిన్యూగా చేసేద్దామని. కరెక్ట్‌గా వారం రోజులు వెళ్ళిన తర్వాత మొదటలో ఉన్నంత ఉత్సాహం ఉండకపోగా ఆటోమేటిక్‌గా మీకు మీరు ఇంకా డల్ అయిపోతూ ఉంటారనమాట. అంటే దీనినే ఆరంభ శూరత్వం అంటారు. అంటే స్టార్టింగ్‌లో పెట్టిన ఎనర్జీ, స్టార్టింగ్‌లో పెట్టిన ఎక్సైట్‌మెంట్, ఉత్సాహం గోల్ కంప్లీట్ అయ్యే వరకు కొనసాగించకపోవడం అనేది మీ గోల్స్‌ని రీచ్ అవ్వకుండా ఆపేస్తుంది. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోండి. దీనికి ఒకే ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే గోల్ పెట్టుకున్నప్పుడు మీ కోరికని నెరవేర్చుకోవడానికి స్టార్టింగ్ రోజు ఎంత ఎఫర్ట్ పెట్టారో, ఎంత ఎనర్జీ పెట్టారో సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీ ఎనర్జీని ఏ రేంజ్‌లో పంపించారో, ఆ గోల్ నెరవేరే వరకు, ఆ కోరిక తీరే వరకు, చివరి వరకు కూడా సేమ్ ఎనర్జీని పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడమే నా ఉద్దేశం. అర్థం చేసుకోండి. ఇంకొక పాయింట్
అదేంటంటే భయం. చాలామందికి భయం ఉంటుంది. దీనివల్లే ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఏమైపోతుందో? ఆ ముందుకు వెళ్ళే క్రమంలో కొన్ని అడ్డంకులొస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడే కదా చాలా స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఆ చిన్న చిన్న అడ్డంకులకే భయపడితే నీ మెయిన్ గోల్‌కి ఎలా రీచ్ అవ్వగలుగుతారు? ఒకటి మాత్రం నిజం. సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్‌ని, మీ కోరికలని తీర్చడానికి మీరు పంపించే ఎనర్జీ అనేది ఎంత ఇంపార్టెంటో, మీరు ఎఫర్మేషన్ చెప్పుకునే టైంలో కానీ, మేనిఫెస్టేషన్ చేసే టైంలో కానీ కొన్ని అడ్డంకులు, నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు దాని నుంచి బయటకు వచ్చి ఇంకా స్ట్రాంగ్‌గా ఉండడం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో యూనివర్స్ కూడా టెస్ట్ చేస్తుంది. అంటే మీ గోల్ వైపు, మీ కోరిక వైపు మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అని టెస్ట్ చేస్తున్నప్పుడు గనక మీరు నిలబడితే ఆ గోల్‌ని రీచ్ అవుతారు. భయపడి చిన్న చిన్న వాటిలకి కనుక టెన్షన్ పడి వదిలేసారా, మీ గోల్, మీ కోరిక ఎప్పటికీ మీ దరి చేరదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టుకున్న గోల్ ఎప్పుడు సాఫీగా వెళ్ళిపోదు. మధ్య మధ్యలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక లాంగ్ జర్నీకి బయలుదేరారు. కారులో బయలుదేరారు. రోడ్డంతా సాఫీగానే వెళ్తుందా? ఎన్నో స్పీడ్ బ్రేకర్‌లొస్తాయి. గతుకుల రోడ్లొస్తాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చిందని, రోడ్డు బాగోలేదని వెళ్ళాల్సిన గమ్యాన్నయితే ఆపరు కదా! స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లోగా కారుని స్లో చేస్తారు. మళ్ళీ స్పీడ్ పెంచుతారు. రోడ్డు బాగోలేనప్పుడు జాగ్రత్తగా స్లోగా వెళ్తారు. మళ్ళీ స్పీడ్ పెంచుతారు. మరి అది ఎంత ఇంపార్టెంటో మీ గోల్‌ని కూడా రీచ్ అవ్వడానికి మీకు మధ్య మధ్యలో వచ్చే అడ్డంకులకి గనక భయపడకుండా వెళ్ళగలిగారా, మీ గోల్ అనేది కొన్ని రోజులు అటు ఇటు అవుతుందేమో కానీ మీరు మీ గోల్‌ని రీచ్ అవ్వడం పక్కా. ఇక ఫైనల్‌గా నేను చెప్పేది ఏదైతే నేను పాయింట్స్ డిస్కస్ చేశానో అవి మరొక్కసారి రిపీట్ చేస్తే ఫలితాలని ఇమ్మీడియేట్‌గా ఆశించడం. ప్రెషర్ పెట్టడం. మీ గోల్ ఇమ్మీడియేట్‌గా అయిపోవాలని పదే పదే ప్రెషర్ పెట్టడం. అలాగే రెండోది స్టార్టింగ్‌లో పెట్టినంత ఎనర్జీ, ఉత్సాహం చివరి వరకు చూపించకపోవడం. మరి మూడవది భయం. మీ గోల్‌ని రీచ్ అయ్యే క్రమంలో మీకు మధ్య మధ్యలో వస్తున్న చిన్న చిన్న అడ్డంకులకి, ఆటంకులకి భయపడిపోయి మీ గోల్‌ని వదిలిపెట్టేయడం. ఈ మూడిట్లికి నేను ఇచ్చిన కొన్ని సొల్యూషన్స్ గనక యాడ్ చేసి మీరు గనక వీటిని ఓవర్‌కమ్ చేయగలిగారు అంటే మీ గోల్‌ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలరు. అందుకే నేను చాలా సార్లు చెప్తాను. మన కోరికలు నెరవేరాలి అంటే, జీవితం అద్భుతంగా మారాలంటే మన ఆలోచనలు మారాలి. మనం చేస్తున్న పనుల్లో మార్పు చూపించాలి. కొత్తగా చేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌ని కరెక్ట్‌గా ట్రైన్ చేయడం ద్వారా యూనివర్స్ సహాయంతో మనం ఏదైనా సాధించగలం. ఇది 100% పక్కా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.